ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తవ్వే కొద్ది కొత్త లింకులు తెర మీదకు వస్తున్నాయి. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావును లిక్కర్ కేసులో సిట్ అధికారులు విచారించారు. లిక్కర్ స్కామ్ నిందితులకు దుబాయ్లో ఆశ్రయం ఇచ్చినట్లుగా శ్రవణ్ రావుపై సిట్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. మద్యం కుంభకోణం కేసులో నిందితులైన A40 వరుణ్ పురుషోత్తం, A8 భూనేటి చాణిక్య సహా మరికొందరు దుబాయ్లోని పారామౌంట్ టవర్ హోటల్ అండ్ రెసిడెన్స్ లోని తన ఫ్లాట్ కు తరచూ వచ్చారని శ్రవణ్ రావు సిట్ అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి, మార్చి మధ్య 50 రోజులు తన ఫ్లాట్ లో ఉన్నారని, అప్పట్లో వారు మద్యం కుంభకోణం కేసులో నిందితులు కారని చెప్పినట్టు తెలుస్తోంది. వారికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు తనకు తెలియదన్నారు. అందుకే వారితో కలిసున్నా అని సిట్ అధికారులకు చెప్పారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు దాదాపు 7 గంటల పాటు అధికారులు ఆయనను ప్రశ్నించారు. ప్రధానంగా మద్యం కుంభకోణం నిందితులతో ఎక్కడ, ఎలా పరిచయం ఏర్పడింది, వారితో సంబంధాలేంటి అనే కోణంలో వివరాలు రాబట్టి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది.